సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చరిత్రలో నిలిచిపోయేలా కూడా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం అయితే జరగడం జరిగింది. దీనికి సంబంధించి లక్షలాది మంది జన సైనికులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఆయన వెంట తరలి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. పిఠాపురంలో నిన్న మనం చూసుకున్నట్లయితే పండగ వాతావరణమే కనిపించింది. పాదగయ సాక్షిగా పవన్ కళ్యాణ్ వేసినటువంటి నామినేషన్ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు అక్కడికి తరలి రావడం జరిగింది అని కూడా మనం వార్తల్లో చూసాం, పేపర్లో చూసాం. ఎక్కడ చూసినా అదే మాట. మీరు అక్కడికి వెళ్ళారు, మీరు చూశారు ప్రత్యక్షంగా. మీ అనుభవం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా అండి. నేను అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన దశాబ్దం పైన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉన్నాడు. అదేవిధంగా మోదీ గారి మన్ననలు పొందాడు. ఎలా ఉంటుంది అసలు ప్రజల ఉద్దేశంతో మేము వేరే పని మీద కాకినాడ దాకా వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరే కాబట్టి 13 కిలోమీటర్ల దూరంలో పిఠాపురం వెళ్ళాం. గొల్లప్రోల్ నుంచి స్టార్ట్ అవుద్ది 9:30కి అన్నారు. నిజంగా చూస్తే 13 కిలోమీటర్లు బైపాస్ రోడ్డుకు అటు ఇటు 1,50,000 నుంచి 2 లక్షల మంది ఉంటారండి జనం. అంటే కళ్ళు అంటే 4 వీలర్ సెంటర్స్ లేదు, ఓన్లీ 2 వీలర్సే. జనం ముఖ్యంగా మహిళలు కూడా ఇంట్లో ఎవరు కూడా ఉండలా, వాళ్ళ పిల్లలతో సహా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, మహిళలు కావచ్చు. ఆ జనం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. అంటే కూటమి పోలరైజేషన్ కావాలి, ఇది టీడీపీ నుంచి జనసేన కానీ మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో 34 కాన్స్టిట్యున్సీలు ఒక్క సీటు కూడా వైసీపీని గెలవనేనని చెప్పేసి ప్రతిజ్ఞ పూనాడు. వారాహయాత్ర మనం చూసాం. అటువంటి వ్యక్తి తన కసి, తన పట్టుదల, అంటే గోదావరి జిల్లాలో మీరు చూస్తే కనుకండి, మీరు చాలా దశాబ్దం పైన రాజకీయాలు చూస్తూ ఉన్నారు. గోదావరి జిల్లాలో ఎవరైతే డిసైడ్ చేస్తారో ఎక్కువ మెజార్టీ సీట్లు వస్తే వాళ్ళే అధికారంలో వస్తారు. అది స్పష్టంగా కనపడింది. అంటే పవన్ కళ్యాణ్ నిజంగా ప్రజలు అంత ఆదరణ ఉందా అంటే నిజమే. 44 డిగ్రీల ఎండండి. నేను ఒక 4 వీలర్ లేకపోతే 2 వీలర్లో ఒక మిత్రుడు బండి మీద వెళ్తే గొల్లప్రోల్ నుంచి చూస్తే అప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు పాదగాయ క్షేత్రం అక్కడ పక్కన ఎంపీడీ ఆఫీసులో నామినేషన్ వేయటం. ఈ 13 కిలోమీటర్లలో ఆ జనం చూస్తే అండి అస్సలు ఇసుకేస్తారు వాళ్ళంత జనం. చరిత్రలో ఏ నాయకుడికి కూడా అంత జనం వచ్చి ఉండరు. అంటే తను వాలంటరీగా, ముఖ్యంగా యూత్ చాలామంది జనం వస్తున్నారు, ఓటు వేయరు అని అనుకుంటున్నారు కదా. ఈసారి అలా కాదు ఆయనకి. అంటే ఆ ప్రజాదరణ పిఠాపురంలో గతంలో 2 ప్లేసుల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేశాడు, ఓడిపోయాడు. అంటే ప్రతిపక్షాలు ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టార్ రకరకాల విమర్శించిన ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆయన అభిమానులు కావచ్చు, ఆయన నవతరం రాజకీయాలు కోరుకుంటున్న ఆయనతో పాటు నడిచే కార్యకర్తలు కావచ్చు, న్యూట్రల్ పర్సన్ ముసలి వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారండి. అంటే పోలీసులు కంట్రోల్ చేయడం కూడా వాళ్ళు అలా కాదు. పవన్ కళ్యాణ్ అంటే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కానీ నిన్న పరిస్థితి చూస్తే వయసుతో సంబంధం లేదు, ఆడ మగ అన్న భేదం లేదు, అందరూ వచ్చినటువంటి సిచ్యువేషన్ వచ్చారు. ప్రతి గ్రామానండి, ప్రతి అడుగడుగున ఆయనకి నీరాజనాలు హారతి పలుకుతున్నారు. అందులో పిఠాపురం చారిత్రాత్మక ప్రదేశం, ఆంధ్ర కాశీగా రూపాంతరం చెందుతున్నాడు. నేను అక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. పిఠాపురం తరతరాలుగా ఎందుకు ఇది గురవుతుంది, నేను ఇక్కడ బిడ్డగా ఆశీర్వదించున్నాడు, ప్రజల్లో మమేకం అవుతున్నాడు. ఇవన్నీ చూసి వాళ్ళు, ముఖ్యంగా డాక్టర్లు, ఎంబీబీఎస్ చదువుకునే పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు కూడా మాట్లాడించి చూస్తే మాకు ఆ దేవుడే ఆయన పంపించినట్టుందండి, ఆయన గెలిపించుకుంటాం అంటున్నారు. అంటే ఇక్కడ అధికార పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఓడించాలని రకరకాల ప్రయత్నం చేస్తుంది. వంగ గీతని అక్కడ పెట్టి ఎంపీ, కాకినాడ ఎంపీని ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఆమెకి ఏంటంటే మైనస్ ఏంటంటే గత 4 సంవత్సరాలు ఏ రోజు అక్కడ పిఠాపురం ప్రజల యొక్క ఆకాంక్షలు, కోరికలు పట్టించుకోలేదంట. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి వచ్చారని చెప్పన్నారు. అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ చలమడిశెట్టి సునీల్ కూడా ఏ పార్టీలో కూడా ఉన్నాడు. గత 3 ఎలక్షన్స్ చూస్తే ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఆయన ఓడిపోతాడనేది ఉంది. ముఖ్యంగా ఆయన మీద కూడా ఈ యొక్క మైనింగ్ అక్రమంగా సేకరిస్తున్నాడు, 3,000 కోట్లు తీసుకున్నాడు, ప్రతి లారీకి ఎంత తీసుకున్నారు అనేది అపవాదం ఉంది. ఈ అన్నిటి మధ్య టీ టైం ఉదయ్ అనే వ్యక్తి ఒక బ్రాండ్ టీ టైంకి ఆ వ్యక్తిని తీసుకొచ్చి కాకినాడ ఎంపీ చేయటం, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం, యావత్ ఉభయ రాష్ట్రాలు కాకుండా యావత్ భారతదేశంలో పవన్ కళ్యాణ్ ఏంటి అనేది. ఎందుకంటే నేషనల్ మోదీ గారు ఇష్టపడుతున్నారంటే, మోదీ నాతో ఉన్నాడు, నా సోదరుడు అన్నాడంటే మామూలు విషయం కాదు కదా. ఈరోజు అంతా 4 దశాబ్దాలను పార్టీ, టీడీపీ పార్టీని కూడా ఎన్డీలో కలిపాడంటే కేవలం పవన్ కళ్యాణ్ సూచన మేరకు కదా. అక్కడ నేను ముఖ్యంగా చూసింది ఏంటంటే, టీడీపీ వాళ్ళు కూడా జనసేన కార్యకర్తల్ని వదలతలా. ఒకే బండి పైన టీడీపీ జనసేన కార్యకర్తలు కూర్చొని వెళ్తారు.
ముఖ్యంగా మహిళలు ఆ ఎండ కూడా లెక్క చేయకుండా ఆయన నామినేషన్ తరలిరావడం అనేది చరిత్రలో నవ్వుతున్న భవిష్యత్తు. ఎందుకంటే నేను కళ్ళమ్మటి చూసా. నేను అప్పుడు దాకా ఓటు పోలరైజేషన్ అవుద్దా లేదనేది డౌట్ ఉన్నది. అది డెఫినెట్గా 100% ఈ 21 స్థానాలు గెలిపించుకోవడంలో జనసేన కార్యకర్తలు టీడీపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 2 ఎంపీలు కాకినాడ, మచిలీపట్నం. అదేవిధంగా టీడీపీ పోటీ చేసిన 144 స్థానాలు 17 ఎంపీలు. అదేవిధంగా బీజేపీ పోటీ చేసే 10 ఎమ్మెల్యేలు 6 ఎంపీ స్థానాలు. ఇవన్నిటికీ ఇదే కనుక ఇది పవన్ కళ్యాణ్ యొక్క ఈ చరిష్మా ఉభయ గోదావరి జిల్లాలో ఉందంటే ఆటోమేటిక్గా మిగతా కోస్తా రాయలసీమలో కూడా ఉంటుంది. ఇదే కనుక కంటిన్యూ అయితే పవన్ కళ్యాణ్ ప్రామినెంట్ ప్రజలు అలానే ఇచ్చేసి టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు కూడా ఆయన ప్రాధాన్యతని రేపు పవర్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఉంటాడనే ఇది మనం కలిగించినట్టయితే ఈ కూటమి డెఫినెట్గా 100 పైన సీట్లతో అధికారంలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడతాయి. అయితే అక్కడ వర్మ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. టీడీపీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకంటూ అక్కడ ఒక మార్క్ ఉంది, ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి ఆయన సీటు రాలేకపోయినా, ఆయనకి ఇవ్వకపోయినా, ఏం జరిగినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన వెంట నడిచే కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, వాళ్ళు ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారంటారు? డెఫినెట్గా ఈ సభ అయిపోయిన తర్వాత ఎండలో కూడా మండుటెండలో వచ్చారు లక్షలాది మంది జనం. అది అయిపోయిన తర్వాత ఉప్పాడ బీచ్ దాని తర్వాత ఆ విలేజ్లో సభ జరిగింది. దానికి కూడా వేలాది మంది వచ్చారు, ముఖ్యంగా మత్స్యకారులు, తర్వాత వీవర్స్, ఉప్పాడ పట్టుచీర మనం చూసాం కదా. ఈ యొక్క అక్కడ మీ స్పీచ్ చెప్పేటప్పుడు ది బెస్ట్ స్పీచ్ వర్మ గారు చాలా చక్కగా చెప్పాడు. నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మద్దతు ఇస్తున్నాను, పవన్ కళ్యాణ్ లాంటి స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలి, అది జగన్మోహన్ రెడ్డి కాదు. కష్టాలు ఉన్నప్పుడు మా పార్టీ అధినేతని దాని నుంచి బయటపడేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ రోజు ఆయన పోటీ చేస్తున్నాడు, ఆయన గెలిపించుకోవాలని ఆవశ్యకత ఉందని చెప్పాడు. టీడీపీలో ఆ గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా కనిపిస్తుంది అందరిలో. అదేవిధంగా వంగా గీత గారు ఏ రోజు కరోనా బాధితులు పట్టించుకోలేదంట. చలమల సుట్టి సునీల్ కానీ వంగా గీత కానీ. ఈయన ఒక్కొక్క ఫ్యామిలీకి 50 కేజీలు బియ్యం ఇచ్చాడంట, సొంత డబ్బు ఖర్చు పెట్టి. మీరు అనుకున్నట్టు అక్కడ వర్మ గారికి ఒక మంచి ఇది ఉందండి అక్కడ. అది ఎక్కడ చాలామంది పూర్తిగా సహకరించట్లేదు, అది ఇదని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్గా ఆయన స్ట్రాటజీగా ఆయన క్యాడర్ అంతా పనిచేస్తుంది. ఆయనకు కూడా సేమ్ అదే పాలలో ఆయన స్పీచ్ మాట్లాడిన దాంట్లో డెఫినెట్గా ఆయన ఎమ్మెల్సీ నేను చేసుకుంటాను, నా బాధ్యత అని చెప్పి నిన్న చెప్పటం నిజంగా మంచి పరిణామంగా భావించాలి. ఎందుకంటే ఉప్పాడ బీచ్ మరో మెరీనా బీచ్ లాగా తయారు చేయాలి, నేను చేస్తానన్నాడు. పిఠాపురం ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా పిఠాపురం నుంచి మార్చుతాను, నన్ను నమ్మండి అంటున్నాడు. అంటే ఏంటి, ఒక రకమైన ఇది ప్రజల్లో కలిగిస్తున్నాడు. ఇది నాది, నా ఊరు అనే భావన. హిస్టారిక్ చారిత్రాత్మకమైన నగరం అండి. మీరు అన్నట్టు అక్కడ శ్రీపాద వల్లభ స్వామి సాక్షిగా హిస్టారికల్ ప్లేసెస్ ఉండే, హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి అన్నీ ఉన్నాయి. వాటిని ఇది చేసుకుంటా సర్వమత సమ్మేళన దిశగా ఈ పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాను, టూరిజం కూడా డెవలప్ చేస్తాను. ఉప్పాడ బీచ్ని, ఉప్పెన సినిమా కూడా అక్కడే జరిగిందంట, బుచ్చిబాబు కూడా సినిమా. ఆ ఉప్పాడ బీచ్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతాను, ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం అనేది ఒక మంచి పరిణామంగా భావించాలి. ఒక రకంగా ఏదైనా కానివ్వండి, ఈ మండుటెండలో ఆయన నామినేషను ఈ కూటమికి మరింత ఉత్సాహం కలిగించింది. ఇది నిజంగా అధికార పార్టీ చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపట్లో పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. అదే సమయంలో నువ్వు చేసే అక్రమాలు ఏంటి అని ప్రజలకు కళ్ళగట్టినట్టు చెప్పగలుగుతున్నాడు. ఇది ఇండస్ట్రీస్ మారుతున్న సముద్రంలో ఆ మత్స్యకారులకి సరైన సౌకర్యాలు లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఉంటారు మత్స్యకారులు అని చెప్పేసి అది కూడా ప్రశ్నిస్తున్నారు. మీకు నేనున్నాను అండ అనే భరోసా ఇస్తారు. 10,000 ఎకరాలు కాకినాడ సెజ్లో ఏమైపోయింది అన్యాయంగా ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఇస్తున్నారు, అవన్నీ కూడా మీకు వచ్చేటట్టు నేను చేస్తానని చెప్పన్నాడు. ఇది నమ్మకం కలిగించడం అంటారు. ఆ నమ్మకాన్ని ఒకవైపు వర్మ టీడీపీ కావచ్చు, ఒకవైపు కృష్ణరాజు గారిని బీజేపీ తరపున ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన కూడా చాలా ఓపెన్గా చెప్తారు ఇది దేశానికి మోదీ కావాలి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి కావాలంటున్నారు. అంటే ఇక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన ఈ సఖ్యత చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. అదే ఇది ఉంటుందా లేదా అని నాకు కూడా కొన్ని మన డౌట్ ఉంది. ఇది పోలరైజేషన్ కాకపోతే చాలా కష్టం కదా కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడ కూడా బెషజలకపోకుండా కష్టాలు ఉన్నప్పుడు టీడీపీ పార్టీని కావచ్చు, మా నాయకుడిని కాపాడనే భావన టీడీపీ కేడర్లో ఉంది. అదేవిధంగా టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు జనసేన, బీజేపీ కలిస్తే అధికారంలో వస్తామనే ఇది స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కలిగించగలుగుతున్నాడు. అదేవిధంగా ఈ 2 పార్టీలతో పాటు మేము మోదీ గారు ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్కి ఉంటాయి. రేపు జరగబోయే మీటింగ్లో 4 దఫాలు మీటింగ్ జరుగుతున్నాయి. అనకాపల్లి కావచ్చు, రాజంపేట కావచ్చు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి. ఈ మోదీ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొబోతున్నాడు. దాంట్లో స్పష్టంగా స్పెషల్ స్టేటస్ గురించి, పోలవరం గురించి, విశాఖ స్టీల్ గురించి కూడా మా నాయకుడు చెప్పబోతున్నాడు అంట. ఇది కదా కావాల్సింది. ఆంధ్రప్రదేశ్లో చిరకాల వాంఛ ఏంటి, రాజధాని అమరావతి అని చెప్పి బీజేపీ పెద్దలు చెప్తున్నారు, జనసేన చెప్తుంది, టీడీపీ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటున్నారు. ఇప్పుడు పోలవరం పూర్తి చేయింది జగన్మోహన్ రెడ్డి గారు.
22 మంది ఎంపీలు ఉండి కూడా ఇవన్నీ కూడా ఈ అధికార పార్టీ బటన్ నొక్కి పథకాలు ఇచ్చినా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నా దీర్ఘకాలిక కోరికలు తీర్చడంలో విఫలమైంది అధికార పార్టీ. అది అందిపుచ్చుకోవడానికి ప్రధాన ప్రతిపక్షాలుగా జనసేన, టీడీపీ, బీజేపీ పనిచేస్తుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ ఫేస్ వాల్యూ, ఆయన ఒక గేమ్ చేంజర్గా ఆయన పరిణితి చెందుతున్న మండు టెండర్లో ఆయన ఒక మంచి జీవితాన్ని కూడా వదిలేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ముఖ్యంగా అక్కడ ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ప్రజలు ఆహ్వానిస్తున్నారు అనమాట. చాలా మంది నిజంగానే ఆయన నిజాయితీని ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, వెల్కమ్ చేస్తూ ఉన్నారు, ఉప్పెనలా ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. ఇది రాబోయే ఎలక్షన్స్లో ఓటుగా మారుతుందా ఏమవుతుంది అనేది చెప్పలేం. డెఫినెట్గా అంటే ప్రజల్లో ఆ ఉత్సుకత చూస్తుంటే ఒకప్పుడు జనం వస్తున్నారు కానీ ఓట్లు లేరు అనే భావన ఉంది. కానీ ఈసారి ఓటు వేసి ఆయన గెలిపించుకుంటాం అనేది అది కలిగిస్తున్నారు. అదే కనుక జరిగితే ఈ కూటమికి అఖండ మెజార్టీతో అధికారంలో వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రైట్ చంద్ర శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా ఈ అభిమానం ఓటుగా మారాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.